ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అసెంబ్లీ సమావేశంలో మహిళా సభ్యులకు గౌరవం లేకుండా పోయిందని ఆరోపించారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై మాట్లాడే అర్హత అధికార పార్టీ నేతలకు లేదన్నారు. సభలో ప్రభుత్వ వ్యవహార శైలి మార్చుకోవాలని హెచ్చరించారు బీఆర్ఎస్ నేతలు. ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన పోరాటాలకు బీఆర్ఎస్ మద్దతు తెలిపిందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు. వర్గీకరణ కోసం గతంలోనే తీర్మానం చేసి పంపామని అసెంబ్లీ సమావేశాల్లో తెలిపారు. వర్గీకరణ ప్రాధాన్యతను ప్రధాని మోదీకి కేసీఆర్ వివరించారన్నారు హరీష్. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలని ఆనాడు మా సభానాయకుడిగా కేసీఆర్ గారు ఈ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఈ వర్గీకరణ చేపట్టాలని చెప్పిన పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. దశాబ్దాల కళ నెరవేరినటువంటి రోజు. అందువల్ల ఈ రోజు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టు తీర్మానాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. అసెంబ్లీ సమావేశాల్లో మహిళా సభ్యులకు గౌరవం లేకుండా పోయిందన్నారు బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా, సునీత లక్ష్మారెడ్డి. లా అండ్ ఆర్డర్ పై ప్రశ్నిస్తే తమపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ సభ్యులు కుట్ర చేశారని మండిపడ్డారు. అసెంబ్లీలో మహిళా సభ్యులకే గౌరవం లేనప్పుడు రాష్ట్రంలో మహిళకు రక్షణ ఏముంటుందని ప్రశ్నించారు సబిత. ఈ రోజు మాతో ఏం మాట్లాడుతున్నారు? అక్క, మీరు వాళ్ళని నమ్ముకోకండి, వాళ్ళు మిమ్మల్ని కూడా ముంచుతారు, వాళ్ళ చెల్లెల్ని పంపించున్నాడు. అసలు హాల్లో లేని కవిత గారి గురించి మాట్లాడడం ఏమైనా సంస్కారమా? కానీ ఇంత గాలి కొదిలేసి పోయేటట్టు, అసలు సమాధానం ఇవ్వాల్సిన అవసరమే లేదన్నట్టు వాళ్ళు ఇష్టం వచ్చిన చెప్పిపోదామనే పద్ధతి ఏదైతే ఉందో కరెక్ట్ కాదు. శాసనసభ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి అనుకుంటా. మరి ముగ్గురు మహిళలము 4.5 గంటలు నిలబడి మా గొంతు, మా హక్కు ఏదైతే ఉందో మా మైక్ ఇవ్వండి, మేము మాట్లాడతామని చెప్పినా కూడా మైక్ ఇవ్వకపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయినాయి. ఈ 8 నెలల కాలంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది. అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డిపై సీఎం మాట్లాడిన భాష అభ్యంతరకరంగా ఉందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సభలో ప్రభుత్వ వ్యవహార శైలి మార్చుకోవాలని హెచ్చరించారు. బీఆర్ఎస్ సభ్యులకు సభలో మీడియా పాయింట్ దగ్గర మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు జగదీష్ రెడ్డి. ఈ శాసనసభలో మనం అందరం చూసినాం, ఒక అక్షరం కూడా హార్ష్గా మాట్లాడలే, వ్యక్తిగత విమర్శలు చేయలే. తను మొన్న రాత్రి మధ్యరాత్రి మాట్లాడినా ఒక్క మాట కూడా, ఒక పదం కూడా తూలలే. నేను విమర్శ చేస్తలేను, ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నా, మహిళలకు రక్షణ కల్పించండి అని మాత్రమే అడిగింది. సబితక్క, సునీతక్క చేసిన ప్రయత్నం వాళ్ళ మీదే దాడికి వచ్చింది. ఇది మరి రాష్ట్రంలో జరుగుతున్న తంతు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై మాట్లాడే అర్హత సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిపై రేవంత్ అడ్డగోలుగా మాట్లాడడం సరికాదన్నారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సొంత పార్టీ గుర్తుతోనే గెలిచారన్న విషయాన్ని సీఎం మర్చిపోయారన్నారు నిరంజన్ రెడ్డి. మహిళా శాసనసభ్యురాలను పట్టుకొని, మాజీ మంత్రులను పట్టుకొని ఏ మొహం పెట్టుకొని అవతల పార్టీలు ఆడ కూర్చున్నారు బీఆర్ఎస్ లాగా మాట్లాడుతున్నారు. ఏ మొహం పెట్టుకొని రాత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి పోయి దావత్లో కూర్చున్నారు. బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలను పెట్టుకొని దావత్ రాత్రి రోడ్డు పెట్టుకొని ముఖ్యమంత్రి పోచారం ఇంటికాడికి పోతాడు. నీ టికెట్ మీద గెలిచినా, నీ పార్టీ మీద గెలిచినా, నీ బొమ్మ మీద గెలిచినా పోచారం. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ఆందోళన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోకపోవటం వల్లే ఈ దారుణాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 48 గంటల్లోనే సామూహిక అత్యాచారాలు, దాడులు సహా 4 దారుణ ఘటనలు చోటు చేసుకోవటం సిగ్గుచేటన్నారు. 8 నెలలు గడిచినా రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవటం వల్లే నేరాలు పెరుగుతున్నాయన్నారు కేటీఆర్.